రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు. బాధితురాలు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయమని వచ్చిన బాధితురాల్ని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఓ మహిళ జీవితానికి సంబంధించిన విషయంలో చంద్రబాబు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటి అని తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మహిళ సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళి మరీ అర్జీ ఇచ్చిందంట చంద్రబాబు గారికి. ఏమండి చంద్రబాబు గారు, ఒక మహిళ మీ ఊరికి వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు అర్జీ ఇచ్చి మీ ఎమ్మెల్యే నన్ను ఈ విధంగా బలత్కరిస్తున్నాడు, నాకు న్యాయం చేయండి అంటే మహిళను పట్టించుకోరా? ఇదేనా మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్? ఇదేనా 40 సంవత్సరాల రాజకీయం? ఇదేనా మహిళా లోకానికి ఉన్నటువంటి విలువ? ఒక కలెక్టర్కి అర్జీ ఇచ్చినట్టు, ఏదో 100 రూపాయలు పోతే అర్జీ ఇచ్చినట్టుగా, ఎవడో పొలానికి దారి లేకపోతే అర్జీ ఇచ్చినట్టుగా ఒక మహిళ జీవితం, వివాహం చేసుకున్నటువంటి మహిళ, చిన్న బిడ్డ కలిగినటువంటి మహిళ, ఆ మహిళ జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ విధంగాన చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించేది. అదే మీ ఇంట్లో ఎవరినన్నా మహిళని అనకపోయినా కానీ అన్నామని చెప్పేసి బ్రహ్మాండం బద్దలైపోయినట్టుగా మాట్లాడిస్తారు. ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు, అది ఒక్కటే సమస్య అన్నట్టు అననటువంటి దానికి రాద్ధాంతం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ మహిళ గురించి ఏం మాట్లాడతారు? ఒక మహిళని కుప్పంలో చెట్టు కట్టేసి కొట్టారండి. వాళ్ళకేదో అంతంత మాత్రాన డబ్బులేదో ఇచ్చేసి దాన్ని కూడా పక్కదారి బట్టి ఇచ్చేశారు. కూన రవికుమార్ గారు ఒక అధికారిని ఇబ్బంది పెడితే ఆముదాల వలస ఎమ్మెల్యే ఆ మహిళ బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేస్తే చర్యలు ఉన్నాయా? ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలన. సిగ్గుపడండి.